వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఓటా సంస్థ CEO కంబలపల్లి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే కృష్ణ. హాయ్ రాజు. కృష్ణ గారు, రీసెంట్గా మీరు ఏపీ కావచ్చు, తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ పైన సర్వే చేయడం అనేది జరిగింది. గతంలో మీరు చేసిన సర్వేలు కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మునుగోడు ఉప ఎన్నికల్లో కావచ్చు, అప్పుడు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. సో ఇప్పుడు పరిస్థితుల్లో పార్లమెంట్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ ఏమో కాంగ్రెస్కి ఒక్క స్థానమే వస్తుంది, మాకు 7 స్థానాలు అంటున్నారు. 10 స్థానాల పైగా బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. 13 స్థానాలు గెలుస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మీ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే పరిస్థితి, ఈ ముగ్గురు కూడా డబుల్ డిజిట్ అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. అంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీ శ్రేణులకి, తమ పార్టీ నాయకత్వానికి ఒక మోరల్ బూస్ట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తారు. మనమే గెలుస్తున్నాం, మనకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు, తెలంగాణలో ఉన్న ప్రివేల్ అయిన వాతావరణాన్ని ఒకసారి మనం స్టడీ చేస్తే, ఈవెందో ఎలక్షన్ ముందు ఒక స్టడీ జరిగింది, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ అనాలిసిస్ అన్నది ఒకటి జరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ పోల్ అనాలిసిస్లో మనకు తెలుస్తుంది ఏంటంటే, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఈసారి కాంగ్రెస్కు తక్కువ వేశారేమో అనే ఒక మనకు కనపడుతుంది. ఎందుకంటే గతంలో అర్బన్లకు మాత్రం పరిమితమైన బీజేపీ ఈసారి కొంత గ్రామీణ ప్రాంతానికి కూడా పెరిగింది, అక్కడ కూడా కొంత ఓటు బ్యాంకుని బీజేపీ తీసుకుందన్న ఒక వాతావరణం అయితే వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న పోస్ట్ పోల్ అనాలిసిస్ని మనం ఒకసారి చూసుకుంటే, గ్రామీణ ప్రాంతానికి అర్బన్ ప్రాంతానికి మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం ఒక స్పష్టమైన విభజన చూసాం. పట్టణ ప్రాంతాల ఓటర్లందరూ కూడా ఈ బీఆర్ఎస్కు ఓటేశారు, రూరల్ ప్రాంతాల ఓటర్లందరూ కూడా కాంగ్రెస్కు ఓటేశారు. వేరేది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఏమన్నా రూరల్ ఓటర్లు ఏమన్నా కొంచెం ఎక్కువ ఓట్లు ఏమైనా వేశారా అనేది ఒక పబ్లిక్ పల్స్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది. అంటే మీకు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ప్రధానంగా నమ్ముకున్నది గ్రామీణ ప్రాంత ఓటర్లని. ఎందుకంటే అర్బన్లో ఓటింగ్ శాతమే చాలా తక్కువ జరిగింది కనుక పట్టణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లు, ముఖ్యంగా మున్సిపాలిటీలు కానీ సిటీలలో ఉండే ఓటర్లు చాలా తక్కువగా ఓటింగ్కి వచ్చారు. రూరల్ ఓటింగ్ బాగా జరిగింది. అయితే ఈసారి రూరల్ ఓటింగ్ ఎవరికి పోయింది? ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 5-6 నెలలు జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతుంది, లేదంటే ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అనే వార్తల మధ్యలో ఒక నేరేషన్ ఏం జరుగుతుందంటే, బీఆర్ఎస్కి ఓడించి తప్పు చేశాము, అందుకే ఈసారి ప్రజలు బీఆర్ఎస్ కూడా ఓటేస్తున్నారు అనేది ఒక నేరేషన్ బీఆర్ఎస్ పార్టీ బిల్డప్ చేసింది. కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ కనిపిస్తుందంటే, ఎంతో కొంత ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ పెద్దగా ప్రజల్ని పట్టించుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓటుకింత అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత పంచింది ఒక కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. జనరల్గా పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అసెంబ్లీకి ఉన్నదాంతో పోలిస్తే పార్లమెంట్ నియోజకవర్గాల్ని కవర్ చేయడమే కష్టం. మొత్తం ఒక పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలని అభ్యర్థి మొత్తం తిరిగి రావడానికి కూడా సమయం సరిపోదు నామినేషన్ వేసిన కాంచి. సో అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చాలా చోట్ల ఏమనుకున్నారు, ట్రయాంగిల్ కాంటెస్ట్ లాగా వస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఎక్కువ చోట్ల 1-to-1 కాంటెస్ట్ జరిగింది. అది కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగింది. బీఆర్ఎస్ చాలా చోట్ల 3rd ప్లేస్లో ఉందనేది ఇప్పటివరకు గ్రౌండ్లో ఉన్న రియాలిటీ అయితే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత సభలకు పబ్లిక్ రావడం కావచ్చు, రోడ్ షోలు సక్సెస్ కావడం కావచ్చు, సో బీఆర్ఎస్ సైడ్ ఏమైనా ఓటర్లు మళ్ళీ అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకోటి ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి వేశారు అని చెప్పేసి ప్రధానంగా నడుస్తున్న చర్చ. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ఓటు బీజేపీ పోద్దనేది ఆ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ఉన్న మాట. ఎందుకంటే కనీసం 6 అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారు కదా. అంటే సిట్టింగ్ ఎంపీలు కొంతమంది పోయారు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ బీజేపీలో టికెట్లు ఇచ్చారు. అంటే ఒకటి నేరేషన్ ఏం నడుస్తుందంటే, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, బీజేపీ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్ని కనుక బలహీనపరిస్తే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణలో బలహీనపరిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే ఏర్పాటు జరుగుతాయని బీఆర్ఎస్ ఏదో ఒక ఆశలు పెట్టుకున్నట్టుగా, అందుకే చాలా చోట్ల బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా కూడా మనకు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ అనేది చాలా ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించడంలోనే కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను బీఆర్ఎస్ పెట్టింది, మనకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని చూసినప్పుడు కృష్ణ కంటే రాజు గొప్పోడు కానప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే కృష్ణని గెలిపేయడానికి పెడుతున్నారు అనేది విషయం అర్థమైపోతుంది. అంత క్లియర్ కట్గా కూడా జనాల్ని ఇంకా ఫూల్స్ చేయడానికి ఏదో ప్రయత్నం చేసినట్టుగా చేశారు. కానీ కార్యకర్తలకు కూడా తర్వాత పోలింగ్ దగ్గర పడితే కొద్ది వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది. ఓహో ఈసారి
ఎంతో కొంత బీజేపీ వైపుకి ఎడ్జ్ ఉందన్న విషయంలో బీఆర్ఎస్ వైపు కూడా బీఆర్ఎస్ ఓట్లు కూడా అటు పోయే అవకాశం ఉందన్న దానికి రోజు రోజుకి బలం చేకూరింది. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఆ క్రమంలోనే ఇవాళ బీజేపీ డబుల్ డిజిట్ పైన మాట్లాడుతున్న కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే, మీరు చూడండి బీజేపీలో, కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో అభ్యర్థులను చూసుకుంటే ఈ 3 పార్టీలో బీజేపీ అభ్యర్థులంత స్ట్రాంగ్గా వేరే మిగతా 2 పార్టీల అభ్యర్థులు లేరు. మీరు ఒక 10 పేర్లు తీయండి అక్కడ ఇక్కడ 3 పార్టీలో. మీరు ఆ 10 పేర్లలో బీజేపీ అభ్యర్థుల పేర్లు చూసారే గ్యారంటీ గెలుస్తాడు కదా, ఎట్లా ఓడిపోతాడు అనే పరిస్థితిలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉండి 6 నెలల నుంచి అధికారంలో ఉండి మొన్ననే ఒక మంచి మెజార్టీతో అసెంబ్లీలు గెలుచుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో కొంచెం కనీసం ఒక 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ బ్లండర్స్ చేసినట్టుగా మనం ప్రీ పోల్ అనాలిసిస్లో కూడా చేసుకున్నాం. సో పోస్ట్ పోల్ అనాలిసిస్లో కూడా అదే తేలిందంటే లాస్ట్ మినిట్లో ఒక 3 నియోజకవర్గాల్లో, అంటే అంతకుముందు ఊహించిన దానికంటే ఒక 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా మంచి ఓట్లు పడ్డాయి. అంటే అక్కడ బీజేపీ వస్తుంది అనుకున్న చోట కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చేసింది. లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ ఓట్లు వేయించుకోగలిగింది. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జిల్లా మహబూబ్ నగర్ ఉంది. అక్కడ 2 సీట్లు ఆయనకు చాలా కీలకం. ఒక నాగర్ కర్నూలు అయినా, ఇటు మహబూబ్ నగర్ అయినా. అక్కడ మహబూబ్ నగర్లో డీకేఆర్ని ఢీకోనాలి, అక్కడ నాగర్ కర్నూలులో ఇటు ప్రవీణ్ కుమార్ని ఢీకోనాలి. సో అక్కడ ఆ నాగర్ కర్నూలులో కూడా లాస్ట్ మినిట్లో బీజేపీ పుంజుకొని భరత్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనేది ఇప్పుడు మొత్తం 3 పార్టీలు టెన్షన్కి గురి చేస్తున్న అంశం ఏంటంటే, నాగర్ కర్నూలులో సడన్గా బీజేపీ 2 డేస్ పెరిగిపోవడం, అంటే బీజేపీ వైపు టర్న్ అయింది. జనరల్గా ఫస్ట్ నుంచి ఉన్న ప్రచారం ఏంది, మల్లు రవి వర్సెస్ ప్రవీణ్ కుమార్ ఉన్న పోటీ సడన్గా భరత్ కూడా ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే పబ్లిక్ కూడా ఏంటంటే ఈవెన్ మహబూబ్ నగర్ అయితే నెక్ టు నెక్, డీకేఆర్నా ఇటు వంశీనా ఎవరు కూడా, అటు డీకేఆర్న తన మొత్తం సొంత బలం, పార్టీ బలం, అంగబలం, అర్ధబలం అన్నీ వాడింది ఆమె. ఇటు ముఖ్యమంత్రి సొంత వంశీకి ఉన్న కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా చూసుకున్నాం. అంటే క్రమంగా ఏమైందంటే అంతకుముందు ఇట్లా చూడంగానే ఈ 15 నియోజకవర్గాల్లో 9 బీజేపీకి, 9 కాంగ్రెస్కు, 6 వీళ్ళకు అని చెప్పే పరిస్థితి నుంచి పోలింగ్ తర్వాత జరుగుతున్న ఎనాలిసిస్లో చెప్పలేని పరిస్థితిలోకి చాలా నియోజకవర్గాలు వచ్చాయి. ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్గా ఉంది. జనం కూడా కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 3 డేస్లో కొంచెం పెరిగింది, అంతకుముందు లేదు. బిఫోర్ 5 డేస్ పోలింగ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఒక సీట్ తక్కువ వస్తుందా అన్న పరిస్థితిలో ఉండే. అలాంటిది పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న పోస్ట్ పోల్ అనాలిసిస్లో మాత్రం కాంగ్రెస్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసినట్లుగా కనపడుతుంది మనకి. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే కేసీఆర్ బస్ ఎఫెక్ట్ అది కార్యకర్తలకు ధైర్యం కోసం అనుకోవచ్చా, లేకపోతే ఒక్క సీట్ వస్తుందని చెప్పేసి మన ఆశ అనుకోవచ్చా? కేసీఆర్ హరీష్ రావు ముగ్గురు కూడా అభ్యర్థుల కంటే వీళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇదే కష్టం అసెంబ్లీలో అన్నా గెలిచేదేమో అన్నంత. జనం ఇన్ని రోజులు ఏం చెప్తున్నారు, కుటుంబ పార్టీ అని చెప్పారు. ఆ కుటుంబ సభ్యులే మళ్ళీ కష్టపడుతున్నారు. మరి వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు కష్టపడాలి కదా. అంటే ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి కనుక ఈసారి బస్సు యాత్రతో పార్లమెంట్ ఎన్నికలకు తిరగకపోతే చాలా చోట్ల డిపాజిట్లకు కూడా సమస్య వచ్చేది. అలాంటి పరిస్థితి ఉండేది. అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండేది. కానీ దాని నుంచి పడగలిగారు. కేసీఆర్ ఎప్పుడైనా ఇంట్లో కూర్చోకుండా ఎప్పుడైతే బయటికి తిరిగాడో వెంటనే పరిస్థితిలో మార్పు వచ్చింది. అంటే బీఆర్ఎస్ ఎటువైపు పోతుందో చెల్లాచెదురు అయిపోద్ది అనుకున్న బీఆర్ఎస్ ఓటు కూడా ఓకే కేసీఆర్ వస్తున్నాడు, మనం మళ్ళీ రేపు రాబోయే మంచి రోజులు వస్తాయన్న ఒక ఆలోచనతో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టారు. చాలా చోట్ల కొన్ని జిల్లాల్లో కొంత వ్యతిరేకత, అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, చెప్పినా వినకుండా కొంతమందికి ఇచ్చారనే దాంతో కొంత అక్కడక్కడ అలిగిన లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకున్నప్పుడైతే కేసీఆర్ బస్సు యాత్ర అనేది బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాకుండా ఇమీడియట్గా ఎవరు జంపులు కాకుండా వెంటనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎవరు ఏ పార్టీలు ఉంటారో ఇంకా చెప్పలేము. అసలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో మొత్తం శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈయన బస్సు యాత్ర చేపట్టడం వల్ల ఏంటంటే ముందు ఒక ఆగింది, ప్రవాహం అనేది ఆగింది, వేరే పార్టీలకు పోయే జంపింగ్లు అనేది కొద్దిగా ఆగింది. ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నది కానీ, బస్సు యాత్రలో చేసిన కామెంట్స్ కానీ, హరీష్ రావు, కేటీఆర్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రిక్గా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సెంట్రిక్గా జరిగిన ప్రచారమే. సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ మీద కూడా అవే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఈ గతంలో చేసిన అప్పుల విషయం కానీ, వాటి కడుతున్న వడ్డీలు కానీ, కాళేశ్వరం అంశం కానీ, ఎక్కడ చూసినా గత 10 ఏళ్ళలో జరిగిన అవినీతి కూడా ఎలక్షన్ ప్రచారం అయింది. వీటన్నిటిని తట్టుకొని కేసీఆర్ నేను అనుకున్నా అసలు పార్లమెంట్ ఎన్నికలకు బయటికే రాడేమో అని అనుకున్న పరిస్థితి నుంచి ఓకే జనాన్ని ఫేస్ చేద్దామనితో పాటు మళ్ళీ ఎదురు దాడి చేస్తున్నాడు. సేమ్ గత పద్ధతుల్లోనే
మీకేం తెలుసు మాకేం తెలుసు అనే పద్ధతిలోనే మాట్లాడుతూ ఆయన మళ్ళీ తనదైన స్టైల్లో మాట్లాడుతూ వచ్చారు. ఏమైనా ఎంతో కొంత పరువు కాపాడుకునే పనిలో అయితే కేసీఆర్ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి నిజంగా బీజేపీని గెలిపించడం కోసం 5-6 మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని చెప్పేసి ప్రచారం బాగా జరిగింది. సో అది నిజం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు ఆ మాట. అవును. కేటీఆర్ ఏం చెప్తుండు, 5గురిని గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి 5 గెలిపితే కేసీఆర్ అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరితో గేమ్ ఆడిస్తున్న బీజేపీ అని కూడా మనం చెప్పుకోవడానికి కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు కేంద్రంలో ఎవరు గెలిచినా ఎంపీలు కాంగ్రెస్ ఒకటి అంటే ఇండియా కూటమిలో ఉంటారు. అటు బీజేపీకి వచ్చినా అటు బీఆర్ఎస్కి వచ్చినా అవి బీజేపీ ఖాతాలోనే పోతాయి. ఆంధ్రాలో కూడా జగన్కి వచ్చినా టీడీపీకి వచ్చినా బీజేపీ ఖాతాలోనే పోతాయి కనుక. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ రకమైన టార్గెట్ ఎవరైనా బీజేపీ ఇస్తారా? ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు నేను బీజేపీకి సపోర్ట్ చేయాలి, ఏ రీజన్తో చేయాలి, దేనికి నాకేమొస్తుంది బీజేపీతో చేస్తే? నేను కాంగ్రెస్లో కష్టపడి పార్టీలో జాయిన్ అయిన 4 ఏళ్ళకి 3 ఏళ్ళకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి వెంటనే గెలవంగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 4-5 ఏళ్ళలో సీఎం అయిన వ్యక్తే లేడు. అట్లాంటి పరిస్థితుల్లోంచి నేను ఎందుకు ఇవాళ బీజేపీ వైపు పోవాలి, ఎందుకు నేను బీజేపీని ఆశ్రయించాలి? ఒకవేళ నా సీఎం సీట్కే ఎసరు వస్తే అనే దాని మీద కదా చర్చ కదా. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దింపేస్తే అప్పుడు ఎవరు సీఎం అవుతారనే దగ్గర కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక టర్మ్లో 3 సీఎంలు మార్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈసారి అలా కానివాడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని ఆయన సవాల్ చేస్తున్నాడు. అంటే ఆయనకు కూడా అది హైకమాండ్ నుంచి ఎంతో కొంత హోపు నమ్మకం ఇవ్వటం ద్వారా ఆయన అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. రెండోది, బీజేపీకి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప నెంబర్లు సరిపోవు. టోటల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలి, టోటల్ బీజేపీ రావాలి, మళ్ళీ సరే ఎంఐఎం ఉంటుందో ఉండదో తెలియదు బీజేపీ ఉన్నప్పుడు, మళ్ళీ కాంగ్రెస్లోంచి ఒక శీలిక వర్గం రావాలి. సో ఇంత జరిగితే కానీ బీజేపీ నుంచి కొత్త సీఎం కాడు. అది రేవంత్ రెడ్డి. అది ఇంకో అంశం కూడా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు హరీష్ రావునే బీజేపీ దాకొచ్చి ఏక్నాథ్ షిండే లాగా తయారు చేసి సీఎం చేయొచ్చు అనే చర్చ కూడా ఉంది కదా. సో అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళే కాదు వచ్చే 5 ఏళ్ళకి కూడా నేనే సీఎంని, కాంగ్రెస్ పార్టీ అదిగా ఉంటుందన్న చెప్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆయనకు బీజేపీకి వెళ్ళి అంటే ఆయనకు ఒక థ్రెట్ అవుతుంది. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఈయనను ఎప్పుడు దించేయాలనే గూడుపుటాని వ్యవహారం అయితే సాగుతుంది. ఆ దాంట్లోంచి బయటపడటానికి ఆయన హైకమాండ్ ఆశ్రయిస్తాడా, బీజేపీని ఆశ్రయిస్తాడా అనేది ముందు రోజులు తేలాల్సి ఉంది. ఓకే. అండ్ ఈ రిజర్వేషన్ ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ మెయిన్ ప్రచారం చేసింది సార్. సో ఇక్కడ రిజర్వేషన్ కావచ్చు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఈవెన్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే వాడుతున్నారు. సో అది ఇండియా కూటమికి ఏమన్నా బెనిఫిట్ అనుకోవచ్చు? దాన్ని యాక్చువల్గా ఇండియా కూటమి చాలా లేటుగా మేల్కొన్నది. ఒక 1 year 1.5 year క్రితం కనుక మేల్కొని ఉంటే రిజర్వేషన్ల అంశమే కానీ మొత్తం మోడీని దించే అంశంలో కన్నా ఒక 1.5 క్రితం ఇదే కూటమి చేసి ఇండియా కూటమి అనేది ఒక 2 ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటే ఇవాళ ఖచ్చితంగా బీజేపీకి ఏమాత్రం హోప్ ఉండబోతుంది ఈ దేశంలో 3వ సారి అధికారంలోకి వచ్చే విషయం. కానీ ఆ కూటమిలో ఉన్న పార్టీలని చీల్చడం, అందులో ఉన్న వ్యక్తుల్ని కూడా మోడీ మళ్ళీ పక్కకు తీసుకురావడం, బీజేపీ వాళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం, విత్ ఇన్ ద పార్టీల మధ్య గొడవ పెట్టడం. ఇవాళ మమతా బెనర్జీ కూటమిలో ఉంటుంది, అక్కడ మళ్ళీ సిపిఎంతో పోరాడుతూ ఉంటుంది. ఇక్కడ కేజ్రీవాల్ పరిస్థితి చూసాం మనం, కూటమిలో గట్టిగా ఉన్నందుకు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఇండియా కూటమికి చాలా పాజిటివ్ అంశాలు ఒక దశలో ఉండే, దాని నుంచి క్రమంగా ఇప్పుడు అది దూరంగా జరుగుతూ వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎత్తాడో అది భారతదేశంలో కొత్తగా ఏం కాదు రిజర్వేషన్ అంశం. ఇది జాతీయ నాయకత్వం కూడా దీన్ని వాళ్ళ క్యాంపెయిన్లో ఎప్పుడో భాగం చేసుకొని ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆయన ముస్లింల పేర్లు ఎత్తి ముస్లింల విషయాన్ని ఎప్పుడైతే తీశాడో అప్పుడు ఇక్కడ అందరికి స్ట్రైక్ అయింది రిజర్వేషన్ల అనే అంశం. ఎందుకంటే రాజ్యాంగాన్ని మారుద్దామనే ప్రయత్నం కేసీఆర్కు కూడా ఒక దశలో ఈ రాజ్యాంగం అవసరం లేదు మార్చాలన్న కేసీఆర్ అంటే అది బీజేపీ ఐడియాలజీ అనేది ఆ రోజు అందరికి అర్థమైంది. సో రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం అని ఎప్పుడు చెప్తుంటారు. అసలు ఓవరాల్గా అసలు రిజర్వేషన్లే వద్దు, ఎవరికి మెరిట్ ఉంటే వాడు రావాలి ఉద్యోగాలకు కానీ అవకాశాలు అనేది పేద వర్గాలకు చాలా నష్టం చేస్తుంది. ఇప్పుడు నాకు చదువుకునే స్తోమత లేదు, నాకు రిజర్వేషన్ వల్ల సీట్ రావచ్చు, నీకు చదువుకునే స్తోమతలు వచ్చి నీకు చదువు మెరిట్ వల్ల రావచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే మన భారత రాజ్యాంగ వ్యవస్థ.
అది కాకుండా కేవలం మెరిట్ ఉన్నోడే ఉద్యోగాలు చేసుకుంటూ పోవాలంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు ఉద్యోగాలే చేయలేరు అప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు. ఓకే. సో అందుకనే రిజర్వేషన్ ఎంతవరకు అవసరము, ఏ కులానికి ఎంత అవసరము. ఇప్పుడు చాలా యాక్చువల్గా రాష్ట్రాలలో రిజర్వేషన్ 50% దాటొద్దని ఒక నిబంధన ఉంది. కానీ తమిళనాడులో దాన్ని ఎప్పుడో దాటాచారు, మనకు మన లేటెస్ట్గా బీహార్లో కూడా దాటింది. సో అందుకనే రిజర్వేషన్లన్నీ తీసేస్తారు మోడీ వస్తే అనేది ఒక స్ట్రైకింగ్ పాయింట్ అయింది. అది చాలామందికి కనెక్ట్ కూడా అవుతుంది. అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది దేశవ్యాప్తంగా కూడా చర్చకు. ఇమీడియట్గా కాంగ్రెస్ కూడా తన క్యాంపెయిన్లో వెంటనే ఈ అంశాన్ని జాయిన్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఓవరాల్గా మోడీని ఎదుర్కోవటంలో రేవంత్ రెడ్డి 100% ఎక్కడైనా సక్సెస్ అయిందంటే అది ఒక రిజర్వేషన్ల అంశం. సార్, అంటే ఓవరాల్గా మీ సర్వే ప్రకారం బీఆర్ఎస్కి ఒక్క స్థానం అన్న రాబోతుందా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ సార్. అది కేసీఆర్ అడ్డా అనుకోవచ్చు, హరీష్ రావు అడ్డా అనుకోవచ్చు, అట్లీస్ట్ మెదక్లలో గెలిచే అవకాశం. ఫస్ట్లో మనకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్కి అందరూ 0 నుంచి 3 అని ఇచ్చారు ప్రీ పోల్ సర్వేలలో. అది ఇప్పుడు 0 నుంచి 1కు కూడా వచ్చే కష్టంగా లేనట్టుగా అయిపోయింది. పోస్ట్ పోల్ ఎనాలిసిస్లో కూడా బీఆర్ఎస్కి సీట్లు వస్తున్నట్లు ఎక్కడా కూడా రావట్లేదు. ఎందుకంటే తెలిసిపోతుంది విషయం. చాలా చోట్ల బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి పోయినాయి కనుక బీఆర్ఎస్ గెలిచేంత అవకాశం ఉన్న ఏకైక మెదకులో కూడా అక్కడ రఘునందన్ క్యాండిడేట్ ఉండే. ఇంకో క్యాండిడేట్ అయితే పెద్దగా కాకపోతే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ముగ్గురు కూడా గట్టి అభ్యర్థులను పెట్టారు. సో ఏ రకంగా పోలరైజేషన్ చూసుకున్నా బీఆర్ఎస్కి మెదక్లో ఎంతో కొంత అవకాశం ఉండే. అసలు వాళ్ళు చెప్పే అవకాశాలు చెప్తే మనం ఇంకా ఆశ్చర్యపోతాం. సికింద్రాబాద్ గెలుస్తామంటున్నారు, నాగర్ కర్నూలు గెలుస్తామంటున్నారు, వరంగల్ గెలుస్తామంటున్నారు, మీకు ఇంకా కరీంనగర్లో కూడా ఛాన్స్, మహబూబాబాద్ కూడా కరీంనగర్ మహబూబాబాద్ రెండిట్లో ఛాన్స్. ఒక 6 సీట్లలో గెలవబోతున్నాం, 3 ఇట్లలో టఫ్ ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. ఇదే జరిగితే కనుక ఇంతకు మించిన మిరాకిల్ వండర్ ఏది ఉండదు తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు. ఎందుకంటే అలాంటి గ్రౌండ్ సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి వ్యతిరేకతను ఏమి ఎదుర్కోవట్లేదు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కష్టపడ్డది. కాకపోతే కొంతమంది అభ్యర్థుల విషయంలో కొంచెం బొక్కబోర్ల పడింది. కానీ అది కూడా తెలియక చేసిన వాడు తెలిసే చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా బీఆర్ఎస్కి ఇప్పుడు ఒక్క సీట్ అనే గ్యారంటీ వస్తుందని చెప్పడానికి అవకాశాలు కనపట్లేదు. వాళ్ళు చెప్పిన ఈక్వేషన్లు, వాళ్ళు చెప్తున్న నేరేషన్ బట్టి చూస్తే మళ్ళీ అందరికీ 10 రావాలి. అట్లా కాకపోతే మనకు 30 సీట్లు ఉండాలి పార్లమెంటరీ. సో ఓవరాల్గా ఫైనల్ అంటే మీ అంచనా 17 స్థానాల్లో బీజేపీ ఎన్ని, కాంగ్రెస్ ఎన్ని రాగాలి అంటే ఇప్పటికున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో, బీజేపీ సెకండ్ ప్లేస్లో, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది అనేది ఒక బేసిక్ అంచనా. అందులో కొన్ని నియోజకవర్గాలు బాగా టఫ్ కనిపిస్తున్నాయి. మీరు కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ అయింది, మహబూబ్నగర్ ట్రయాంగిల్ ఫైట్ అయింది, మీకు నాగర్ కర్నూలు సడన్గా ట్రయాంగిల్ ఫైట్ అయింది, మీకు భువనగిరిలో అయితే క్లియర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. అక్కడ ఏమైనా జరగవచ్చు సార్. నల్గొండ ఒక్కటే క్లారిటీగా ఉంది. నల్గొండ ఖమ్మం కాంగ్రెస్ క్లారిటీగా ఉన్నాయి. మహబాద్ ఒకటి కొంచెం క్లారిటీగానే ఉంది అట్లా పోల్చుకున్నప్పుడు. అట్లాగే మనకు కరీంనగర్ ట్రయాంగిల్ అని మాట్లాడు, నిజామాబాదు క్లియర్ కట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. ఇంకా జైరాబాదు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మాట్లాడు, ఆదిలాబాద్ కూడా అలాగే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ బెటర్, ఒక సీట్ అన్నా బీజేపీ కంటే ఎక్కువ గెలుస్తుందేమన్న పరిస్థితి అయితే పోస్ట్ పోల్ అనాలిసిస్లో కనపడుతుంది. ఒకవేళ బీజేపీ కనుక ఎక్కువ స్థానాలు వస్తాయి సార్, మిరాకిల్ జరిగి ఇప్పుడు టఫ్ ఉన్న దగ్గర ఒక్క స్థానం అన్న కాంగ్రెస్ కన్నా ఎక్కువ గెలుస్తే బీజేపీ ఆధిపత్యం రాష్ట్రం మీద ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చు. మీకు ఇప్పుడు బీజేపీ ఆధిపత్యము ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చిన దానికంటే కూడా కేంద్రంలో అధికారం వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ సీట్లు ఖచ్చితంగా ఎన్నో కొన్ని వస్తాయి. కానీ ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా తక్కువ సీట్లు వచ్చినా రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం తెలంగాణని, కర్ణాటకని మాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఎట్లుందంటే 64 సీట్లతోనే ఉంది. ఈ 24లో 3 తేడా, పెద్ద విషయం కాదు. దీన్ని ఏమైనా చేయదలుచుకుంటే బీజేపీ, ఎందుకంటే 10 సీట్లు లేని చోట కూడా రాష్ట్రాల అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీకి ఉన్నప్పుడు ఇక్కడ 3-4 సీట్లతోనే తేడా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బీజేపీ ఆ ప్రయత్నం తెలంగాణ ఎన్డీఏ కూటమి రావచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ 3 ఫేజ్లలో బీజేపీకి పెద్ద అనుకూలత లేదని తెలిసారు. 4-5 ఫేజ్లలో మాత్రం ఎంతో కొంత అనుకూలత వచ్చింది, పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగిందని చెప్తున్నారు. అంటే మొత్తం బీజేపీ
వాష్ అవుట్ అయ్యే పరిస్థితుల్లో అయితే లేదు. ఓకే. సరే గతం కంటే సీట్లు తగ్గొచ్చు, బొటాబొట్టి మెజార్టీ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి చేసిన వర్కౌట్ బీజేపీని ఇంట్లో కూర్చోబెట్టే స్థాయిలో కనపట్లేదు. ఎస్. ఆ వర్కౌట్ అలా కనిపిస్తే కనుక మనం దానికి సంబంధించి చెప్పొచ్చు. కానీ అలాంటి వర్కౌట్ జరగలేదు. అక్కడ ఉన్న పార్టీలను కూడా బాగా డిస్టర్బ్ చేశారు కూటమిలో ఉన్న పార్టీలు. ఎవరికి వాళ్ళకు నా రాష్ట్రం నా ఏజెండా అంతే, దేశం ఎటన్నా పోనీ అనే పరిస్థితిలో కూటమి కూడా ఉండటం అనేది కూడా నష్టం చేసింది. సో అందుకనే ఇంకో ప్రత్యామ్నాయ కూటమి వచ్చి గెలుస్తుందని కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు ఆశపడుతున్నారు. అవును సార్. అది జరగాలంటే చాలా మిరాకిల్స్ జరగాలి అప్పుడు తెలంగాణ ఎందుకంటే అటు కాంగ్రెస్ కాకుండా ఇటు బీజేపీ కాకుండా మూడో శక్తి వచ్చి అధికారం చేపట్టడం కేంద్రం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం లాజిక్ అందని విషయంలాగా కనపడుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇప్పటికి వందలాది వేలాది కోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి. అండ్ హింసాకాండ జరిగింది, తలలు పలగొట్టుకుంటున్నారు. అండ్ కొంతమంది అంటే జగన్ గారు మొన్న చాలా కాన్ఫిడెన్స్గా వారు కూడా వై నాట్ 175 అంటున్నారు. వీళ్ళిద్దరు మీ డిప్యూటీ సీఎం నేను సీఎం అన్నట్టు కూడా పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది సార్. ఏం సార్ ఆంధ్రప్రదేశ్లో మీ సర్వే రిపోర్టు ఎట్లా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ఎంతటి ఘోరం అంటే పోలింగ్ అయిపోయిన 3 రోజుల తర్వాత కూడా టీడీపీకి కూటమికి ఓటేసిన వాళ్ళని గుర్తించి ఉరికించి గ్రామాల్లో పొలాలు వెంటబడి కొడుతున్నారు. ఇది ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యి ఎస్పీలని కలెక్టర్ని మార్చేదాకా సస్పెండ్ చేసి బదిలీ చేసేదాకా వెళ్ళింది. అసలు ఎన్నికల రోజు జరిగిన హింసే ఘోరం అంటే ఎన్నికల తర్వాత జరుగుతుంది హింస. ఇవాళ పోలింగ్ కౌంటింగ్ తర్వాత 10 రోజుల పాటు కేంద్ర బలగాల్ని ఆంధ్రాలో ఉంచాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఇది ఎటు దారి తీస్తుంది? గెలవస్తున్నామన్న ధైర్యంతో చేస్తున్నారా, ఓడిపోతున్నామన్న కోపంతో చేస్తున్నారా వైసీపీ వాళ్ళు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఎన్నికలు అంటే చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా జరుగుతాయి. కానీ గుర్తుపెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరిని కొట్టేసిన అడిగి కొట్టడం అనేది ఇప్పుడు చాలా దుర్మార్గంగా జరుగుతుంది. ఈవెన్ పోలింగ్ రోజు కూడా మీరు చూస్తే ఓటర్లను ఎమ్మెల్యేలు కొడుతున్న పరిస్థితి, ఎమ్మెల్యేని జనం ఉరికించి కొడుతున్న పరిస్థితి. పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేని జనం ఉరికిచ్చారు రోడ్ల మీద, పోలింగ్ బూత్లకు కూడా రానివ్వలేదు. అంటే ఇది ఏ రకమైన చైతన్యం? ఎవరి వైపు ఉన్న చైతన్యం? ఎవరిని ఓడించడానికి జనంలో వచ్చిన చైతన్యం, లేదంటే ఎవరిని గెలిపేయడానికి జనంలో వచ్చిన చైతన్యం కింద చూడాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పర్టికులర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎవరి వర్షన్ వాళ్ళు చేసుకున్నారు. నా దగ్గర ఇప్పుడు 2 థియరీలు ఉన్నాయి. ఒక థియరీ ఏంటంటే టీడీపీ వార్ రూమ్ వాళ్ళు మాకు 106 నుంచి 112 రాబోతున్నాయని ఒక వార్ రూమ్ డిస్కషన్ చేసి వాళ్ళు ఇంటర్నల్గా సర్క్యులేట్ చేసుకున్న మెసేజ్ నా దగ్గరకు వచ్చింది. ఓకే. ఇంకా రెండోది సాక్షి వాళ్ళు చేయించిన ఇంటెలిజెన్స్ సర్వే, సాక్షి మీడియా చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో 112 నుంచి 120 వైసీపీకి రాబోతున్నాయని ఒక సర్వే వచ్చింది. అది కూడా నా దగ్గరికి వచ్చింది. ఓకే. సో అంటే ఎవరికి వాళ్ళు మేము గెలవబోతున్నాం. ఇది ఇలా నమ్మకం ఉండటంలో తప్పు లేదు. కాకపోతే ఈసారి పర్టికులర్గా ఏం జరిగిందంటే 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక 4వ దశలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగింది. ఇంకా 3 దశలు దాటిన దాకా ఎగ్జిట్ పోల్ అని చెప్పడానికి లేదు. సో జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 వరకు ఎవరు గెలుస్తున్నారనే విషయాన్ని అఫీషియల్గా చెప్పడానికి లేదు. ఇక మిగతా అన్నీ కూడా ఇండైరెక్ట్గా మాటలు, ఆయనే గెలుస్తాడట, ఈయనే వస్తాడట, మళ్ళీ వారిదే అధికారం అట, ఇట్లా ఏదేదో డ్రామాలు చేసి తమ్మనేల్స్ పెట్టి డ్రామాలు నడిపేయడం తప్ప ఇప్పుడు ఎవరైనా రియల్గా ఎగ్జిట్ పోల్ చేసి రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. కాకపోతే ఏం ఆగట్లేదు, అంచనాలు ఆగట్లేదు, బయటికి రావాల్సిన సమాచారం అంతా సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. ఇందులోనే చాలా ఫేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక 2-3 నేషనల్ సర్వే ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు చెప్పితే పక్కా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ కూటమి గెలుస్తుందనో వైసీపీ చెప్పినట్టుగా గ్రాఫిక్స్ తయారు చేసి మార్కెట్లో వదిలేస్తున్నారు. సరే ఇది ఎంతసేపు చెప్పుకున్నా వాళ్ళ ఆనందం కోసం జరిగేది తప్ప అసలు విషయం అయితే బ్యాలెట్ నుంచే తేలాలి. కానీ మరి ఏం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో? ఎవరు జనం ఎటువైపు ఉన్నారు, ఎవరికి ఓటేశారన్న విషయంలో కూడా ఈ 2 రకాల తీర్లు మనం చూసుకున్నప్పుడు కొన్ని బలమైన కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, టీడీపీ పెరిగిన ఓటర్ శాతం అంతా కూడా టీడీపీ వల్లనే పెరిగింది, టీడీపీకి వేయటానికే పెరిగింది అనేది ఒక నారేషన్. లేదు చంద్రబాబు వస్తే మా స్కీములు తీసేస్తాడు కనుక జగన్ ఉంటేనే మా డబ్బులు మాకు వస్తాయన్న భయంతో జనం మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా లక్షలాది మంది పోయి ఓటేశారు, అది కూటమికి వైసీపీకి వేసారు అనేది ఒకటి నడుస్తుంది. ఇంకో నేరేషన్ ఏంటంటే అసలు హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళలో 90% కూటమికే ఓటేశారు, వాళ్ళందరినీ బస్సులు పెట్టో ప్రైవేట్ వెహికల్స్ పెట్టో తీసుకొచ్చి వేశారు అని. కానీ మనం జనంతో పోస్ట్ పోల్ ఎలక్షన్స్తో మాట్లాడుతున్నప్పుడు రూరల్లో ఉమెన్ ఓటింగ్ పెరిగింది. ఆ పెరిగిన ఉమెన్ ఓటర్లు అందరూ కూడా
జగన్ ఉంటేనే మాకు పెన్షన్ వస్తుందని కానీ ఇతరత్ర పిల్లలకి చదువు సంబంధించిన స్కీమ్ కంటిన్యూ అవుతారు కానీ ఆ ధీమాతో వాళ్ళందరూ వేశారని చెప్పి ఇంకొక కామెడీ నేరేషన్ కూడా ఉంది ఇందులో. జగన్ వస్తే మళ్ళీ మా మొగుళ్ళు పిచ్చి మందు దాగి చచ్చిపోతారు కనుక జగన్ రావద్దు, చంద్రబాబు రావాలని అందరూ ఆ మహిళలందరూ కట్టగట్టుకొని వచ్చి ఓటేశారు. జగన్ వస్తే మళ్ళీ పిచ్చి మందు పోస్తాడు, పనికి మళ్ళీ బ్రాండ్లను దాపిస్తాడని. సో అందుకే ఇట్లా ఈ పోస్ట్ పోల్ ఎలక్షన్ ఎనాలిసిస్ అనేది చాలా ఎవరికి అంతుబట్టని తీరులో ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ మెజార్టీ మనం నెక్స్ట్ మా సర్వేల గురించి మాట్లాడుకుంటే కూడా మెజార్టీ సర్వే సంస్థలు జగన్ గెలుస్తున్నారని ఇస్తున్నాయి. కొంచెం మైనార్టీ తక్కువ సంఖ్యలో సర్వే ఏజెన్సీలు కూటమి గెలుస్తారని ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా సర్వే సంస్థలు చట్ట ప్రకారం నిబంధన ప్రకారం ఇవ్వాల్సి లేకుండా ఏదో ఒక ఇండైరెక్ట్ రూపంలో ఒక మెసేజ్ని అయితే ప్రజల్లోకి పంపే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ హింసాక అంటే ఆల్రెడీ సీట్ల పంపకాలు అవి కూడా అక్కడ జరుగుతున్నాయని కూడా టాకు. అండ్ ఇప్పుడు ఈ 3 పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, జనసేన ఉండడం వల్ల కూటమికి ఏమైనా ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే వాస్తవానికి ఒక నేరేషన్ ఎలాంటి బిల్డ్ చేశారంటే బీజేపీ రాగానే కూటమికి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఒక 10-20 సీట్లు ఓడిపోద్దని చెప్పారు. కానీ పోస్ట్ పోల్ ఎలక్షన్లో మాట్లాడితే ఏం చెప్తారంటే బీజేపీ రావడం వల్ల కూటమికి లాభం జరిగిందని చెప్తున్నారు. ఎలా జరిగిందంటే మామూలుగానే ముస్లింలు అనేవాడు ఫస్ట్ నుంచి కూడా వైసీపీతోనే ఉన్నారు, టీడీపీకి ఏమి వేయరు. ఎంతో కొంత ఒక 20% 30% ముస్లిం ఓట్లు టీడీపీకి వచ్చేది, బీజేపీ రావడం వల్ల 10% తగ్గి ఉండొచ్చు. ఇక మైనార్టీలు క్రిస్టియన్లు ఫస్ట్ నుంచి కూడా వైసీపీ వైపే ఉంటారు కనుక పెద్దగా అక్కడి నుంచి కూడా జరిగే నష్టం ఏమీ లేదు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు కాపులందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి, ఆయన కనీసం సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం కానీ చూడాలనే కోరిక ఉంది కనుక కాపులందరూ కూడా ఈసారి ఓటు కూటమికి వేశారు. యాక్చువల్గా కమ్మ కాపు మధ్య ఉన్న ఫ్రిక్షన్ పక్కన పెట్టి కూడా ఓటు వేశారు. ఈసారి కనుక మనం ఓటు వేయకపోతే ఇంకా కాపు అనే పదమే కాపులకు రాజ్యాధికారమో బీసీలకు అనే పదమే రాదని ఆ భయానికి ఓటేశారనే ఒక నేరేషన్ కూడా జరుగుతుంది. ఇక జనరల్గానే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీతో ఉంటుంది. ఇంకా బీజేపీ రావడం వల్ల అదనంగా వచ్చిందంటే బ్రాహ్మణ ఓట్లు, వైశ్య ఓట్లు అదనంగా కూటమికి వచ్చాయి. ఇవి గతంలో లేవు. బ్రాహ్మణ ఓట్లు, వైశ్య ఓట్లు అనేవి జనరల్గా లేవు. వీళ్ళు ఈ అక్షింతలు, రాముడు, ఈ దేవాలయం కాన్సెప్ట్లో ఈసారి కూటమి వైపు మళ్ళారు. అందుకే బీజేపీకి కూడా పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఒక నేరేషన్ జరుగుతుంది. సో అంటే మన కులాల వారిగా చూసుకున్నప్పుడు సహజంగా రెడ్డిలు అందరూ కూడా ఏమీ వైసీపీకి వేయలేదు, ఎంతో కొంత చంద్రబాబు కూడా వేశారు, అక్కడ కూడా ఉన్న. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు జిల్లాల వారిగా ఒకసారి ప్రొజెక్షన్ మనం చూస్తే రాయలసీమలో కర్నూలు అనేది బాగా వైసీపీకి ఫెచ్చింగ్గా ఉంది. మిగతా దాంట్లో చిత్తూరు ఒకటి టీడీపీకి కూటమి గట్టిగా ఉంది. మిగతా 2 జిల్లాలు కడప కానీ జనరల్గానే వైసీపీ పక్షాన కూడా అక్కడ కొంత షర్మిల ప్రభావం కూడా కడపలో మనకు కనిపించింది అనేది కనపడుతుంది. ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలు అచ్చంగా కూటమికి ఓట్లు పడ్డాయనేది పోస్ట్ పోల్ అనాలిసిస్లో జరుగుతుంది. ఇక బాగా కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడంటే విశాఖ నుంచి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వరకు ఈ జనం ఎటు ఓటు వేశారనే విషయంలో చాలా ఒక గందరగోళం అయితే కనబడుతుంది. మా నెల్లూరు, ప్రకాశం ఇక్కడ కూడా చెరిసగం టీడీపీ కూటమికి, వైసీపీకి నెల్లూరు, ప్రకాశంలో పడ్డాయి. సో ఇక తేలాల్సింది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ. ఈ ఉత్తరాంధ్ర అనేది ఎటువైపు పోయింది అనే ఓటు అది కూటమికి పోయిందా, వైసీపీ పోయిందా అనేది కూడా లెక్క తేలట్లేదు. సో చాలామంది ఈసారి సెఫాలిస్టులు కానీ, అనలిస్టులు కానీ, రాజకీయ విశ్లేషణ చేసేవారు, బయట నుంచి చూసేవారు, లోపటి నుంచి చూసేవారు అందరూ కూడా ఇదమిద్దంగా ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పే పరిస్థితిలోకి లేకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అనేది జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు షర్మిల గారి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి సార్. ఏం లేని కాంగ్రెస్ పార్టీని ఎంతో ఏదో సభలో ఇంకేదో చేసి కొంచెం జీవం పోసింది అనుకోవచ్చు అక్కడ. సో షర్మిల అయినా ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ఆమె గెలవకపోవచ్చు కానీ డిపాజిట్లు అయితే వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి. ఈవెన్ దో ఆమె రావడం వల్ల కాంగ్రెస్కి చాలా చోట్ల కూడా డిపాజిట్లు వచ్చే అవకాశం. జనరల్గా కాంగ్రెస్ మీద కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాష్ట్ర విభజన చేసినందుకు. ఆ కోపం ఇంకా పోలేదు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో షర్మిల రాకముందు ఉన్న పరిస్థితి వేరు, షర్మిల వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. ఖచ్చితంగా షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి బాగా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఓట్ బ్యాంక్ అనేది ఏ పార్టీకి ప్లస్ అంటారు? అదే ఓటింగ్ శాతం కాంగ్రెస్కి వస్తుంది షర్మిల వల్ల. ఇప్పుడు వాళ్ళకి పెరిగిందంటే ఇటు కూటమి ఓట్ బ్యాంక్ అయినా మైనస్ కావాలి, వైసీపీ ఓట్ బ్యాంక్ అయినా మైనస్ కావాలి. మేబీ ఆ ఓట్ చీలడం అనేది ఏ పార్టీకి ప్లస్ అయ్యే మనకున్న అంచనా, పోస్ట్ పోల్ అంచనా ప్రకారం, మనకున్న సోర్స్ ప్రకారం మాట్లాడితే కూడా ఈసారి క్రిస్టియన్ ఓట్లని వైసీపీకి పోకుండా అనిల్ బాగా అడ్డుకున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ అనిల్ కనుక కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు వేపిస్తే వైసీపీకి చాలా చోట్ల నష్టం జరుగుతుంది. ఇదే థియరీ కనుక నిజమైతే.
క్రిస్టియన్ ఓట్లను చాలా వరకు అడ్డుకున్నాడు అనిల్ వైసీపీకి పోకుండా అని చెప్తున్నారు. సార్ సో కాంగ్రెస్కు ఖచ్చితంగా షర్మిల చీల్చే ప్రతి ఓట్లో 100 ఓట్లలో 50 పైగా ఓట్లు జగన్కి నష్టం చేసే ఉంటాయి. చాలా కామన్ సూత్రం అది. ఎందుకంటే అంతకుముందు వైసీపీకి ఉన్న ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఓటర్లు. అవును సార్. టీడీపీ నుంచి ఓటర్లు టీడీపీకే ఉన్నారు, బీజేపీకి కొత్తగా ఓటర్లు వచ్చారు. ఎస్ సో అందుకని ఏ రకంగా చూసుకున్నా జగన్కు నష్టం చేసేది షర్మిల ప్రచారం సాగింది. పైగా ప్రచారం అంతా కూడా ఆమె చంద్రబాబుని ఒక మాట అనలేదు, పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదు, కేవలం అన్నని మాత్రమే టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటులో 70% అది వైసీపీకి నష్టం చేసే ఓటే ఉంటుంది. ఇప్పుడు ఈ మోడీ సభలు కావచ్చు, తర్వాత చంద్రబాబు సభలు కావచ్చు, ఇవన్నీ తర్వాత రాళ్ళ దాడులు కావచ్చు, ఇవి సెంటిమెంటల్గా కూడా అక్కడ జనాలకు కనెక్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మోడీ వచ్చినా కానీ ఆయన గోడ మీద పిల్లిలాగా ఇద్దరిని ప్రేమించినట్టుగా 2 సైడ్ లవ్ లాగా చేసిండు. జగన్ని ప్రేమిస్తుండు, చంద్రబాబుని ప్రేమిస్తుండు. అది రాజకీయాల్లో సాధ్యం కాదు. ఎవరికైనా ఒకవైపే ఉండాలి. ఆయన లాస్ట్ మీటింగ్ వరకు కూడా ఎన్నడూ గట్టిగా జగన్ని దించేయండి, జగన్ దుర్మార్గుడు అనే పదం కూడా వాడలేదు. ఎంతో కొంత అమిత్ షా కొంచెం తిట్టిపోయే ప్రయత్నం చేసిండు కానీ. సో మీరు అలా చూసుకున్నప్పుడు బీజేపీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు బీజేపీ గెలిచేది ఏం లేదు. ఇక కావాల్సింది ఏంటంటే కేంద్రంలో అధికారం రావాలి. దానికి ఎంపీ సీట్లు ఎవరు తెచ్చినా జగన్ అయినా మనకే ఇస్తాడు, చంద్రబాబు అయినా మనకే ఇస్తాడు అనే ధీమాతో వాళ్ళు ఏంటంటే రాలేదనుకుంటా, వచ్చినట్లు అనుకుంటా, కూటమిలో ఉన్నందుకు గాను. ఎందుకు మేనిఫెస్టో మీద ఫోటోనే వేసుకోలేదు కదా, మేనిఫెస్టో మీద బీజేపీ సింబలే లేదు కదా. అంటే చంద్రబాబు ఇచ్చే హామీలన్నింటినీ మోడీ అనేవాడు ఆమోదించట్లేదు అనేది అర్థం. అంటే బీజేపీకి ఆమోదం లేదు చంద్రబాబు ఇస్తున్న హామీల మీద. చంద్రబాబు ఇస్తున్న 6 సూపర్ గ్యారంటీస్కి బీజేపీ ఆమోదం లేదు. సో రేపు చాలా సింపుల్గా డిజైన్ చేసుకుంటారు, మాకు సంబంధం లేదు, ఆయన జనసేన కలిసి ఇచ్చుకున్నారని మాట్లాడతారు రేపు తేడా వస్తే అట్లా. సో అందుకనే సభలు బాగానే జరుగుతాయి. ఎందుకంటే చంద్రబాబు మాసు క్రౌడ్ పుల్లింగ్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ కోసం జనం వస్తారు. వీళ్ళిద్దరు కాకుండా మోడీ కూడా వస్తుంది కనుక జనం నార్మల్గానే వస్తారు. సో సభలు జరుగుతాయి, సభలు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఎంతవరకు ఓట్ల షేరింగ్, ఓట్ల బదలాయింపు జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. నేను బీజేపీ నుంచి వచ్చిన, మీరు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తారు, మిమ్మల్ని కాదని నాకు ఇచ్చారు, మీ క్యాడర్ అంతా నాకు ఓటేయాలనేది ఏముంది అక్కడ, ఎంతమంది వేశారు, అది ఇది ఈసారికి వీళ్ళు ఓడగొడితే అసలు వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం జరుగుతుంది అదే కదా. పవన్ కళ్యాణ్ అసలు గెలవకుండా ఓడిస్తే సీఎం అనే చర్చే ఉండదు కదా అనేది కదా ఇప్పుడు సమస్య అంతా. సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సొంత మనుషులే ఓడిస్తారనే నేరేషన్ కూడా నడిచింది. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? దాదాపు ఇప్పుడు 100 కోట్లు బెట్టింగ్ అని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా చదివాను. పిఠాపురంలో పోస్ట్ పోల్ ఎలక్షన్ స్టడీలో జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత ఈజీగా ఓడిపోయే అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా కొంత కాపులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు అయితే మెజారిటీ లక్షల్లో అని చెప్తున్నారు. సరే అది లక్షలు ఎందుకు, 100 ఓట్లతో గెలిచినట్టే. బాబు గారు కూడా అదే అన్నారు, నాకు ఒక్క ఓటు వచ్చినా చాలు, 100 ఓట్లు వచ్చినా గెలిచినట్టే, ఒక్క ఓటుతో గెలిచినట్టే కనుక పవన్ కళ్యాణ్ అయితే ఒకటి చాలామంది కాపులతో నేను మాట్లాడినా ఆంధ్రాలో, ముఖ్యంగా ఈ పిఠాపురం ఈస్ట్ వెస్ట్లకు సంబంధించిన అంతా మాట్లాడినప్పుడు ఈసారి కాపులు పవన్ కళ్యాణ్ కోసం ఒకటయ్యారు. ఓకే, కమ్మ కులాన్ని పక్కన పెట్టారు. కమ్మోళ్ళు సరే ఉండనియండి, కానీ మనం ఇప్పుడు జగన్ని దించకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మన దగ్గరికి కూడా రాడు. లాస్ట్ టైమే 2 చోట్ల ఓడించారు. సో ఈసారి కనుక పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇంకా కాపు అనే పదం మర్చిపోవాలి, కాపులకు రాజ్యాధికారం అనేది మర్చిపోవాలి, సీఎం సీట్ అనేది మర్చిపోవాలి. కనుక పార్టీలకు అతీతంగా ఓన్లీ కులం బేస్ చేసుకొని ఈసారి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేశారు. ఎంతమంది వాలంటరీగా వచ్చి పనిచేశారంటే పవన్ కళ్యాణ్ కోసము, సినిమా వాళ్ళు కానీ, కుల నాయకులు కానీ, లేడీస్ ముఖ్యంగా చాలామంది ఎంతో అభిమానంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే ఏమన్నా చేయనియపోండి, పవన్ కళ్యాణ్ గెలవాలి, మా ఓటు పవన్ కళ్యాణ్, ఆయన వస్తే ఏం చేస్తాడమ్మా అంటే ఎవరికి క్లారిటీ లేదు సార్. ఆయన చెప్పిన ఎజెండా మీద ఎవరికి క్లారిటీ లేదు, వాళ్ళ కూటమి మీద ఎవరికి క్లారిటీ లేదు, వాళ్ళ 6 గ్యారెంటీల మీద ఎవరికి క్లారిటీ లేదు. ఏం చేస్తారో మా పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా చేయకపోయాడు సార్, ఆయన అయితే గెలవాలి, అసెంబ్లీకి పోవాలి అని మాట్లాడుతారు. సో అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి పెద్దగా నష్టమే ఉండకపోవచ్చు అనిపిస్తుంది సార్. ఓకే సార్. సో మొత్తానికి దేశ రాజకీయాల గురించి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ 5 దశల పోలింగ్ అయింది, ఇంకో 6, 7 2 దశలు ఉన్నాయి. అవి కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముఖ్యంగా బీజేపీకి అనుకూలమైన రాష్ట్రాల్లో నెక్స్ట్ దశల పోలింగ్ కూడా జరగబోతుంది. కనుక బీజేపీ ఇప్పటివరకు జనాన్ని భయపెట్టినంతగా అంత పరిస్థితి గ్రౌండ్లో లేదనేది మనకు మొదటి 3 దశలు చూస్తే అర్థమవుతుంది. మీకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి చూడండి. అసలు మోడీ 3వ దశ పోలింగ్ తర్వాత
వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్లనే డైరెక్ట్గా ముస్లింల పేర్లు తీశాడు అనేది కూడా మనకు నాకు నారేషన్. అప్పటి వరకు జరగదు. అప్పటి వరకు ఆయన ముస్లింలు అనే పదం తీయాలి. ఆయన ఎంత సీరియస్ కామెంట్ చేశారంటే ఈ రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సంపదను తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు. ఆ ముస్లింలు ఎవరయ్యా అంటే ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు. ఆ ముస్లింలు ఎవరయ్యా అంటే ఎక్కువ మంది పిల్లలు కానీ క్రమశిక్షణ లేకుండా కాపురాలు చేసేవాళ్ళు. అంటే ఎక్కువ మంది పిల్లలు కంటే వాళ్ళకి ఎక్కువ అవసరాలు ఉంటాయి. వాళ్ళకే దేశంలో ఉన్న సంపద అంతా కూడా వాళ్ళకి ఉచితాలు ఇవ్వడంతోనే పోతుంది. వాళ్ళకి ఉచితాలు ఇవ్వద్దు అని నిన్న కూడా ఒక కామెంట్ చేశాడు. బస్సులలో ఉచితం ఇస్తే అవసరం లేదు, మెట్రో పాడైపోతుంది. ఈ ఎంత బేస్లెస్ వ్యవహారం అంటే ఇవాళ హైదరాబాద్లో రోజుకి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మరి ఉచితం ఇచ్చి ఇక్కడ 6 నెలలు అయింది. హైదరాబాద్లో కూడా మెట్రో పెరిగిందే కానీ తగ్గలేదు. అంటే ఇదంటే ఏదో రకంగా అధికారం పోతుందేమన్న ఫ్రస్ట్రేషన్లో మోడీ స్థాయి లాంటి నాయకులు కూడా ఇష్టం ఉన్నట్టుగా నోరు బారేసుకొని మాట్లాడటం. 3 దశల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ కానీ 3 దశల్లో ఉన్న పోలింగ్ వాతావరణం అనుకూలంగా లేని తెలిసినప్పటి నుంచి సడన్గా అటాక్ మార్చటం. మనకు గతంలో రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఒకటి మాట్లాడి ఆంధ్ర పోయి ఒకటి మాట్లాడి పాస్పోర్ట్ కావాలన్నా తెలంగాణ పోవాలి. సేమ్ మోడీ కూడా 3 దశలు అయిపోగానే 4వ దశ నుంచి ముస్లింలు అనే వాళ్ళని ఎజెండా మీద తీసుకొస్తుండ్రు. ఉచిత పథకాల మీద ఎజెండా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ రామ్ మందిర్ ఎఫెక్ట్ ఏం జరగలేదు. అది లేదనే కదా ఇప్పుడు అందరు చెప్తుంది. జనరల్గా ఇప్పుడు మన యాక్చువల్గా అయితే కరీంనగర్ నిజామాబాద్లో రామ మందిరం ఎఫెక్టు అక్షింతల ఎఫెక్ట్ అనేది మనకు చాలా క్లియర్గా కనపడ్డది. కానీ ఎక్కడైతే భారతదేశంలో మిగతా చోట్లలో ఎంత రామాలయానికి సంబంధించిన ఎంత ప్రచారం చేసినా అది 4 రోజులు టీవీలలో చర్చ నడిచింది తప్ప ఓట్లు తీసుకురాలేదనేది ఇప్పుడు వస్తున్న నేరేషన్. చూడాలి రేపు 6-7 ఫేజ్లలో ఎంత పోలింగ్ జరుగుతుంది, ఎటువైపు ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చిన దాన్ని బట్టి బీజేపీ భవిష్యత్తును కూడా మనం ఆలోచించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే చివరి వరకు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ దేశ రాజకీయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి చూద్దాం సార్. థ్యాంక్ యూ. సో ఇది కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.